అందరికీ నమస్కారం అండి. నేను మీ క్లాసికల్ ఎక్స్‌ప్రెషన్ డాక్టర్ ఎస్. ఉషా కిరణ్ యూట్యూబ్ ఛానల్‌లో మీ ముందుకు మళ్ళీ వచ్చానండి ఈ సెషన్‌లో మనము ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే మీకు నేను చెప్పాను ఆల్రెడీ క్రియేటివ్ స్కిల్స్ అనేది పిల్లల్లో ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు అనే దాని గురించి నాకు తెలిసినటువంటి విషయాలను మీతో ఒక 5 మినిట్స్ పంచుకుందాం అనే ఉద్దేశంతో కొంత సమయాన్ని కేటాయిద్దాం ఉద్దేశంతో వచ్చాను ఇవాళ. అయితే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనేది అందరికీ తెలుసు. అంటే సహజంగా బై బర్త్ వచ్చేటువంటి ఆ లక్షణాలని మనము బయటికి తీయాలి అంటే ఖచ్చితంగా ఇది ఆ పేరెంట్స్ వల్ల మాత్రమే ముందు సాధ్యం. ఎందుకంటే తొలి గురువులు పిల్లలకి వాళ్ళు మొట్టమొదటగా అనుకరించే హీరోయిన్స్ ఫాదర్ అండ్ మదర్. మరి ఆ పేరెంట్స్ ఇద్దరు కూడా అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా సమానమైనటువంటి పిల్లల పెంపకంలో సమానమైనటువంటి బాధ్యతలు కలిగి ఉన్నవాళ్ళే. ఎవరు తోచిందట్టు వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళ ఒరవడిలో వాళ్ళు పెంచుకుంటే విధానం వాళ్ళ ఒరవడిలో ఉంటుంది ఖచ్చితంగా. మరి ఇప్పుడు ఈ చిన్న పిల్లలు ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే చిన్న పిల్లలు కూడా పుట్టగానే అది వరకు చిన్న గిలక్కాయలా ఉండేవి. చక్కగా గిలక్కాయలు ఇలా ఆడిస్తూ ఉంటే వాళ్ళు ఐస్ని అటు ఇటు తిప్పుతూ చాలా ఎంజాయ్ చేసేవారు పిల్లలు. ఆ ధ్వని ఎక్కడి నుంచి వస్తుందా అని ఆ కలర్ ఐడెంటిఫికేషన్ ఇవన్నీ చేసేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే పుట్టగానే చక్కగా ఫోన్లో మొబైల్లో మనం ఎన్ని చూపిస్తూ ఉంటే వాళ్ళు ఆ ఎంజాయ్మెంట్లోనే చక్కగా హాయిగా వాళ్ళ బాల్యాన్ని గడిపేద్దాము అని అలాంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే నవేడేస్ చాలా బిజీ. అది వర్క్ షెడ్యూల్ అవనివ్వండి లేదా వాళ్ళు సమకూర్చుకున్నటువంటి అంటే వాళ్ళ సమయాన్ని ఏ విధంగా వాళ్ళకు చేద్దాము, అది జాబ్ పరంగా అవని ఇంకా ఏదైనా ఇతరత్ర బిజినెస్ పరంగా అవని అట్లా వాటిలోనే ఎక్కువ సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. మరి ఈ పిల్లలలో ఫస్ట్ నుంచి కూడా అటువంటి వాళ్ళలో నైపుణ్యాలు గుర్తించేటువంటి సమయము తక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అలా ఉంది. మరి అంత హడావిడిగా అంత బిజీగా మనం పరిగెత్తకపోతే అందుకోలేం ప్రపంచాన్ని. కాబట్టి పేరెంట్స్ ఆ విధంగా వాళ్ళు వెళ్తూ ఉంటే ఆ పిల్లల్లో కనీసం మినిమంగా కొద్దిగా వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని మనం కనిపెట్టాలి అంటే ముఖ్యంగా ఈ జనరేషన్ అంటే నాకు తెలిసినది నేను చూసినది అనుభవపూర్వకంగా చెప్పేది ఈ విషయాలు. అందరూ అలా ఉండరు. కొంతమంది ఉంటారు, కానీ కొంతమంది ఇలా కూడా ఉన్నారు. కాబట్టి వారికి సంబంధించి ఒక మాట చెప్దామని ఉద్దేశంతో ఈ సెషన్లో వచ్చాను నేను. మరి ఇప్పుడు పిల్లలు అలాగా చూస్తున్నప్పుడు కొంచెం మనమే కొద్దిగా సమయాన్ని కేటాయించుకుని పిల్లల విషయాల్లో పెంపకం విషయాల్లో, ఎందుకంటే ఒక్కసారి చదివితే వస్తుంది కొంతమంది విద్యార్థులకి, 10 సార్లు చదివినా దాంట్లో ఇంకా నైపుణ్యత సాధించలేరు. అలాగే మరి పిల్లల్లో వాళ్ళలో అలాంటి స్కిల్స్ డెవలప్ చేయాలంటే కొన్ని చిట్కాలు మీకు చెప్తాను. ఉదాహరణకి ఇప్పుడు కొంచెం చదువులో అంటే ఫస్ట్ క్లాస్ అలా వచ్చిన పిల్లలు, ఆ వయసు పిల్లలకి వాళ్ళు ఫస్ట్ నుంచి మనం గమనిస్తూ ఉండాలి పేరెంట్స్. ఏంటంటే ఎవరిది వాళ్ళు ఇది అమ్మదే ఇది నాన్నదే కాదు, ఇద్దరిది బాధ్యతే. వాళ్ళు చూసుకోవాలి. ఎందుకని ఈ సంసారం ఇద్దరు ఉండాల్సిందే కదా బండి ముందుకు నడవాలంటే. అలాగే పిల్లల విషయంలో కూడా జాగ్రత్త ఎందుకు వహించాలంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు దేంట్లో టాలెంటెడ్గా ఉన్నారు, సాంగ్స్ వింటున్నారా, డాన్స్కి వెళ్తున్నారా, డ్రాయింగ్ వేస్తున్నారా, లేదా మంచి లిజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారా. వై నాట్ మన మొబైల్స్లో కూడా మంచి విషయాలు గూగుల్లో సెర్చ్ చేసిన అది వరకు డిస్కవరీ ఛానల్ ఉండేది. అది చాలా యూజ్ అయ్యేది పిల్లలకి. ఎందుకంటే పిల్లలేంటి పెద్దలు అందరూ చూసేవాళ్ళు. డిస్కవరీ ఛానల్ చాలా ఆతృతగా చూసేవారు. అంత బాగా వాటిలో యానిమల్స్ అవి ఎట్లా చేస్తున్నాయి వాటి గురించి అలాగా చాలా చక్కగా అది ఉండేది పిల్లలకి విజ్ఞానపరంగా అవనివ్వండి. అది ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడంతో మనము మొబైల్లోనే లేదు టీవీలోనే రకరకాల గేమ్స్ చూస్తున్నారు పిల్లలు. ఆ గేమ్స్ చూడొచ్చు. గేమ్స్తో పాటుగా అంటే ఇదంతా ఏంటంటే ఏకాగ్రత పెంపొందుతుంది వాళ్ళకి. ఏవి చూసినా కూడా పెంపొందుతుంది. కానీ బట్ ఏంటంటే వీటిని మనము కొద్దిగా శ్రద్ధ తీసుకుని పేరెంట్స్ ఏదన్నా వైట్ కలర్లో ఉన్నటువంటి యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ వాళ్ళ నేమ్స్ చెప్పు అని చెప్పడం, అలాగే రాయించటం. ఆ తర్వాత ఏమో ఆల్ఫాబెట్ ఏతో స్టార్ట్ అయ్యేటువంటివి పదాలు నీకు తెలిసినవి వర్డ్స్ రాయమని చెప్పడం. మరి ఇట్లాగా మనకి తోచిన పరిజ్ఞానంలో ఇట్లాంటివి ఆలోచన విధానమైనవి వాళ్ళకి పెట్టడం. అలాగే చిన్నపిల్లలు అయితే కనుక వాళ్ళకి మనము ఇవన్నీ ఉంటాయి కదా బిల్డర్స్ అన్నీ పెట్టడం, అన్నీ ఆ గేమ్స్ కూడా అట్లాంటివి.
పెడుతూ ఉంటే ఏముంటుందంటే అలాగే మనమే చిన్న పేపర్ పీసెస్ పెట్టి కలర్స్ దానికి ఇంకా కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు, వాళ్ళతో చేయించినా మనకి టైం లేకపోయినా వాళ్ళతో చేయించినా ఆ పిల్లలు అమ్మాయిలా చేయమంటే వాళ్ళు చేస్తారు. ఆ కలర్ ఐడెంటిఫికేషన్ చిన్నపిల్లల దగ్గర నుంచి మనం చేయించవచ్చు. సరదాగా మనం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే పిల్లలు మన పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనదే. ఫస్ట్ చెప్పే కదా, హీరో హీరోయిన్స్ అమ్మా నాన్నే, ఆ తర్వాతే గురువు. స్కూల్కి వెళ్ళిన తర్వాత పక్కన విద్యార్థులు ఏం చేస్తున్నారు అవన్నీ ఎప్పటికప్పుడు అలా గమనించుకుంటూ వెళ్తేనే పిల్లల్లో ఏముందో స్కిల్ మనం బయటికి తీసుకురాగలం. ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నాను మీకు. ఈ బాల్యం ఒక వజ్రం లాంటిది, ఒక బాణం. అది కనుక గురి చూసి వదిలితే మన లక్ష్యాన్ని అదే చేరుకుంటుంది. ఒక మినుగురు పురుగు లాంటిది, స్వయం ప్రకాశకంగా వెలుగుతూ ఉంటుంది. ఒక ఉదయించే సూర్యుడు ఖచ్చితంగా అది ప్రకాశం, తన స్వయం ప్రకాశంతో అంతా కూడా వెలుగునంతా కూడా చీకటిని తోసి జ్ఞానం అనే వెలుగుని పైకి తీసుకొస్తుంది. ఒక తరంగం అలల్లాగా ఎగిసిపడేటువంటి మంచి ఉత్సాహమైనటువంటి మానసిక స్థితి అలా ఉంటుంది పిల్లల్లో కూడా. వాళ్ళకి ఎగ్జైట్మెంట్గా, కొంతమంది ఓవర్ ఎగ్జైట్మెంట్గా ఉంటారు. వాళ్ళని ఆ ఎగ్జైట్మెంట్ని సరైన దారిలో మనము పెడితే అది మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను. అట్లాగే బాల్యం అనేది ఒక క్రియేటర్. ఎక్కడైతే స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి నేర్చుకునేటువంటి ఆ యొక్క పాత్ స్టడీస్లో అవనివ్వండి, ఇతర రంగాల్లో అవనివ్వండి, అంటే ఒక విద్యార్థి లేదా ఒక పిల్లవాడు, ఒక ఆడపిల్ల ఎవరైనా వాళ్ళ సర్వతోముఖ అభివృద్ధి పొందాలి అంటే ఖచ్చితంగా పేరెంట్స్ నుంచే అది స్టార్ట్ అవుతూ ఉండాలి. ఆ తర్వాత స్కూలు, అలాగే సమాజము, అలాగే ఉపాధ్యాయుడు అందరూ పాత్ర వహిస్తారు. ఎంకరేజ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఏ చిన్న పని చేసినా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే అలాగే కరెక్ట్ చేస్తూ ఉండాలి. కరెక్షన్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తూ ఉండాలి. ఎలాగో అవన్నీ మీరు చేసేవే, కొత్తగా చెప్పేదేమీ లేదు. కానీ బట్ ఏంటంటే ఒక్కసారి నేను మీకు రిమైండ్ చేస్తున్నాను అంతే. సో పిల్లలలో అటువంటి క్రియేటివిటీ, సృజనాత్మకత నైపుణ్యాలని మనం వెలికి తీయాలి అంటే ఖచ్చితంగా మనం ముందు వాళ్ళని చూడాలి, అబ్జర్వ్ చేసి ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా దేంట్లో ఉన్నారు అని. ఎందుకంటే ఎవరైనా అడిగినా మా పిల్లలు ఫలానా దాంట్లో చాలా బాగా చేస్తారు, చాలా బాగా పాడతారు, ఇలా చెప్తున్నారంటే వాళ్ళు గమనిస్తున్నారు, పేరెంట్స్ గమనిస్తున్నారు. కాబట్టి మీరు ఎంత బిజీగా ఉన్నా దయచేసి ఇప్పుడు జనరేషన్కి ప్రత్యేకం చెప్పే కారణం కూడా అదే. ఎందుకంటే ఇది లైఫ్ లైన్ తగ్గిపోతుంది. అది వరకు 100 ఏళ్ళు బతికేవాళ్ళు ఇప్పుడు 60, 70 అట్లా ఉంది. కానీ మళ్ళీ మారబోతోంది. తెలుసుకుంటున్నారు హెల్త్ గురించి, మనం ఏ విధంగా ఉండాలి, ఎలా మనం ఇప్పటి నుంచే కంట్రోల్లో పెట్టుకుంటున్నారు పేరెంట్స్ ఏంటి అందరూ. అలాగా ఉన్నప్పుడు ఇది కూడా పిల్లల్లో ఎలా ఉంది, వాళ్ళు చదువుతో పాటు దేంట్లో ఉన్నారు అనేది గుర్తించండి దయచేసి. వాళ్ళని దానికి సంబంధించినటువంటి నైపుణ్యాలు వాళ్ళు సాధించేట్టు మరి మీరు ఏదో మాలాగా తెలిసిన వాళ్ళు చెప్పినటువంటి మా ద్వారా అలాగా మీరు ముందుకు వెళ్తే చాలా చాలా బాగుంటుందని నా అభిప్రాయం అండి. సో మళ్ళీ ఇంకో సెషన్లో మీతో నేను మాట్లాడతాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.